మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారము, ముస్లిం సోదరులకు నా యొక్క నమస్కారము. నిన్నటి దినమున సౌదీ రౌఫ్ అనుచరులు మాట్లాడుతూ నా గురించి తెచ్చినారు. మీ అనుచరుడు, మీ బీజేపీ లీడరు నిరాహార దీక్ష కూర్చునింటే నువ్వు 2 రోజులు ఏం చేస్తావా అంటాడు. 2 రోజులు కాదు, 15 రోజులు, 8 రోజులు నిరాహార దీక్ష కూర్చుంటే దాంట్లో వచ్చేసి 10వ రోజు వచ్చి ఎమ్మెల్యే సారే వచ్చి అంత ఎన్నుకోరు చేసి అంత ఇది చేసి ఎమ్మెల్యే లెటర్ పేరు తీసుకుపోయి కలెక్టర్ ఆఫీసులోనే అంతా చేయించి ఇది చేసిన మా ప్రాసెస్ నడుస్తుంది. మీకు ఊకే ఏమో మాట్లాడతారు, మబ్బు పెట్టే మాట్లాడతారు, ప్రజలు తెలియకున్నట్లా. ఫస్ట్ నీ పెద్ద మసీదు వెనక దీని మీరు అందరూ ముస్లిమ్స్ సోదరుల దీనిల ఇది నేను చెప్పే బాగా మనసులో పెట్టుకోండి. పెద్ద మసీదు వెనక కుర్చీలు ఆడేది, అంటే కుర్చీలు ఇట్లా కుర్చీలు ఆడుతుంటుంది, అది కబ్జా చేసి ఇల్లు కట్టించినాడు. ఎవరికి? సౌదీ రౌఫ్ అనుచరునికి. ఏమే దాన్ని చెప్తున్నాడు బాగినండి. మీరు కానీ మా ముస్లిమ్స్ సోదరులు కానీ వినాలి. అది తర్వాత వచ్చేసి అది పెద్ద మసీదు ఎదురుగా కుంకుమ ముక్పిండి అమ్మేవాళ్ళు, ముస్లిమ్స్ వాళ్ళు కాయగూరలు అమ్మేవాళ్ళు డైలీ నీ అనుచరులు డైలీ 500 కలెక్షన్ చేస్తున్నారు. అది నీకు తెలియదా? ఈ కబ్జా చేసేది తెలియదా? నీవు ఇట్లే దోక్కంట పోతే నీ జాతమలు బయట తీస్తున్నాను. నాన్న ఎవరు కాదు, నీ చిన్నప్పుడు ఫ్రెండు, నీతో పాటు నాన్న చిట్పట ఆడేవాడు. చిట్పటాట, ఈ గోళీలాట. ఏమే ఒక 15 ఏళ్ళ కింద ఏడ రామాబాయికి దగ్గర, కున్నిమాల రామాబాయి దగ్గర. ఇప్పుడు ఏమో అది ఏదో ఆ కబ్జా చేసి ఈ కబ్జా చేసి సంపాదించవే. 500 కోట్లు సంపాదించా నువ్వు. చేసినావు నీవు అన్ని గుండాలు, మీ గుండాలు, నీ అనుచరులు. నీవు గత 10 ఏళ్ళ నుండి ఎంతమందిని అరెస్టులు చేసినావు మాకు తెలుసు. అది ఏమి తర్వాత వచ్చేసి వీటికి నీవు స్టాప్ అయితే బాగుంటుందా? నెక్స్ట్ మా గురించి ఏదైనా ఉంటే నీ ముస్లిం ఆ జనాలు ఉంటారు చూడు, పెద్ద పెద్ద జనాలు, వాళ్ళకి లెక్క చెప్పు. నువ్వు నీ 500 కోట్ల లెక్క చెప్పుకో, లేకుంటే నీ 10 రూపాయలు తినడానికి లెక్క చెప్పుకో. కానీ మా స్థలము గుడి స్థలం, అది నిరాహార దీక్ష కూర్చునేది గుడి స్థలము. గుడి స్థలంలో నన్ను కూర్చొని నా గుడికి ఎమ్మెల్యే గారు చేసినాడు. మా సార్ నాకే ఏమి చేసినాడు కాబట్టి మేము ఇంతవరకు ఉన్నాము. ఆ బీజేపీలోనే సిద్ధాంతం లేదు, ఏడ తినేది అని సిద్ధాంతంలోనే లేదు. అది తెలుసుకొని మాట్లాడండి. మా బీజేపీ ఢిల్లీ నుండి ఇటు వరకు కానీ ఎవరు తినేదంతా సిద్ధాంతం నేర్పిలేదు. అది నిజాతంగా పనిచేయని నేర్పించినాడు. మామ అట్లా చేస్తున్నాం, మా సార్ అట్లే చేస్తుండ్రు, మా శిష్యులు కానీ అట్లే చేస్తున్నాం. ఇది నా పేరు యువరాజ్, ఎస్సీ మోక్ష అధ్యక్షుడు.